యథార్థమైన నీ పరిచర్యలు, యథార్థమైన నీ ఎదుట నీ కృపలోనైనా నీ నామ మహిమార్థముగా నీ నామము ఘనతగా నైనా నీ వాక్యం పంచు అనేక నాకు టెస్ట్మని పంచుకోవడానికి నాకు సహాయం చేయమని పరిశుద్ధాత్ముడ నన్ను మరుగు చేయనైనా నీ కార్యములు జ్ఞాపకం చేయండి. నీ ప్రజలకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నైనా మేలుగా అయ్యా ఎంతో నైనా సమృద్ధిగా ఆశీర్వాదకరమైన రీతిగా అయ్యా నడిపించమని మీరు నా యందు మా యందు మహిమపరచబడమని క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పిల్లలు, నా పేరు మీరందరికీ తెలుసు, నన్ను పెద్దన్న అని పిలుస్తారు. నిజానికి నా పేరు యేసురత్నం. తల్లిదండ్రులు ప్రార్థన పూర్వకంగా యేసురత్నం అని పేరు పెట్టారు. ఇప్పటికీ నా వయసు 47 సంవత్సరాలు. 1997లో ఫుల్ టైం మినిస్ట్రీ అంటే సంపూర్ణంగా సేవకు నేను వెళ్ళటం జరిగింది. ఇదే గ్రామంలో నుంచి, మన మధ్యలో నుంచి, మీ వద్ద నుంచి నేను పరిచర్యకి వెళ్ళటం జరిగింది. దేవుని యొక్క పరిచర్యకు వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, నా హృదయంలో క్రీస్తును ప్రకటించాలి అనేది చాలా ఎక్కువగా నా హృదయాన్ని పిండేస్తూ ఉండేది. యేసు ప్రభును ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. ఇంకిదే నా ధ్యేయమంతా ఇదే, నా గురి అంతా ఇదే, ఇప్పటికీ కూడా ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు, మరి నేను 1997లో జూలై 9వ తేదీన సికింద్రాబాద్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ బాప్తిసం తీసుకున్నాను. నాతో కూడా మరి రబ్బుని ఇక్కడ మనతో ఉన్నారు, ఇద్దరు కలిసి ఒకే రోజు బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని మహాకృప చేత మేము రక్షించబడ్డాను. అదేవిధంగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డాము. అదేవిధంగానే పరిశుద్ధాత్మ యొక్క వరములు ఫలములు యందు మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాడు. మన యొక్క స్వగ్రామంలో నుంచి నేను ప్రయాణం వెళ్ళినప్పుడు రిక్తుడుగా వెళ్ళాను. నా దగ్గర ఏమీ లేదు, ఎక్కడికి వెళ్తానో తెలీదు, ఎవరి దగ్గరికి వెళ్తానో తెలీదు, ఎక్కడ బ్రతుకుతానో తెలీదు, టోటల్గా తెలీదు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో నర్సీపట్నంలోన దేవుడు నన్ను ప్రేమించిన సంఘం, మీలాంటి సంఘాన్ని దేవుడు